మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వం మహాద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతుంది. యథార్థమునకు కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా అన్న విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే జరిగి ఉండేది కాదు అన్న విషయమే స్పష్టంగా గోచరమవుతుంది. అందుకే ఆ ధర్మ సంస్థాపన యందు భగవంతుని యొక్క వ్యూహమునందు ప్రణాళికా రచన యందు కర్ణుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించాడు. దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ కర్ణుడి మీదే. ఎందుకనంటే భీముడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి నమ్మకం ఏమిటి అంటే తాను ప్రతిఘటించగలను అని. అందుకే నిరంతరం భీముడి మీద విజయం సాధించడం కోసం అనితర సాధ్యమైనటువంటి రీతిలో పరిశ్రమ చేస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్నటువంటి గదాయుద్ధ సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని నేను పూర్వం మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మీతో ఉటంకించడం జరిగింది. అందుకని ఆయన భీముడిని నేను మట్టు పెట్టగలను అని ఒక ప్రధానమైన విశ్వాసాన్ని పొందాడు. కానీ అర్జునుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అర్జునుడిని మట్టు పెట్టగలిగినటువంటి గొప్ప యోధుడు తన వైపు ఒకడు ఉన్నాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసము దుర్యోధనుడిలో లేదు. భీష్మద్రోణాదులు లేరా అంటే భీష్మద్రోణాదులు ఉన్నారు, కానీ వాళ్ళకి పాండవ పక్షపాతం ఉన్నది అని, వాళ్ళకి బంధు సంబంధమైనటువంటి ఆప్యాయత ఆ పాండవుల యందు ఎక్కువగా ఉన్నది అని ఒక కృతనిశ్చయం దుర్యోధనుడికి. అందుకే ఆయన అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు ఎవరైనా లభిస్తాడా, అలా లభించినట్లయితే నేను పాండవుల్ని మట్టు పెట్టడం చాలా తేలికవుతుంది. అలా అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు నాకు లభించనంతకాలం నేను చేసేటటువంటి పరిశ్రమ ఏదైనా కూడా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలదు తప్ప పరిపూర్ణమైన ప్రయోజనమును ఇవ్వలేదు అనేటటువంటి లెక్క కట్టుకుని ఉన్నాడు. అటువంటి సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగి అందులో కర్ణుడు పడిపోయే పర్యంతము కూడా నిజానికి దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి అంటే కర్ణుడి మీదే పెట్టుకున్నాడు. కర్ణుడు అర్జునుణ్ణి సంహరించగలడు, నేను భీముణ్ణి సంహరించగలను, ఇక మిగిలిన వారు పెద్ద విషయంలోకి రారు, వాళ్ళని కర్ణుడు చాలా తేలికగా సంహరిస్తాడు, కాబట్టి విజయము నాదే అనేటటువంటి పూనిక పొందాడు. కర్ణుడి దుర్యోధనుడి పక్కన లేకపోయినా, కర్ణ దుర్యోధనుల మధ్య అంత గొప్ప మైత్రి ఏర్పడకపోయినా, దుర్యోధనుడు కర్ణుడిని తిరుగులేని రీతిలో నమ్మడానికి కావలసినంత స్నేహాన్ని, అటువంటి స్నేహహస్తాన్ని కర్ణుడు అందించకపోయినా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి ఉండేవాడా అన్న విషయం కొంచెం అనుమానాస్పదమే. ఎందుకని అంటే అర్జునుడికి తగిన వీరుడు తన పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం దుర్యోధనుడికి లేదు. కానీ కర్ణుడు పరిచయం అవడమే మహాభారత కథని ఒక పెనుమలుపు తిప్పింది. అయితే అసలు కర్ణుడు దుర్యోధనుడి వైపుకి ఎందుకు వెళ్ళాడు? దుర్యోధనుడికి సంబంధించినటువంటి బంధుత్వం ఉన్నవాడు కాడు. పాండవుల వైపు బంధుత్వము లేదని చెప్పడానికి వీల్లేదు. అసలు వాళ్ళు వచ్చిన అంశాలను పరిశీలనం చేస్తే నిజానికి తెలియకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ధర్మరాజు గారికి సోదరుడే అవుతాడు కర్ణుడు. ఎందుచేత అంటే కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు, ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యొక్క అంశతో వచ్చినవాడు. యమధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడు, కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు. అప్పుడు ధర్మదేవత యొక్క అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే అవుతారు. అయినప్పుడు ఇద్దరి యందు తత్సంబంధమైనటువంటి తేజస్సు, తత్సంబంధమైనటువంటి అంశయే ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావనల మధ్య సమతౌల్యం ఉండాలి. కానీ కర్ణుడు కేవలము దుర్మార్గుడే
అని నిర్ణయించడం కూడా సాధ్యం కాదు. ఎందుచేత అంటే మహాభారతాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే కర్ణుడు దుర్మార్గుడు అని చెప్పడం కన్నా కర్ణుడు విధి చేత విక్కిరింపబడినవాడు, కర్ణుడు దురదృష్టవంతుడు అని చెప్పడానికే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ దురదృష్టం ఆయనని వరించి ఉండకపోతే, ఆయన అటువంటి ఇబ్బందులను పొంది ఉండకపోతే, ఆయన నిజానికి కురుక్షేత్రం జరిగిపోయిన తరువాత అఖండ భూమండలాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సమర్థతని పొందినవాడు, అర్హతని పొందినవాడు. ఆయన స్వయంగా కుంతీదేవి యొక్క కుమారుడు, పైగా సూర్యభగవానుని యొక్క పుత్రుడు. ఈ భూమి మీద సహజమైనటువంటి కవచకుండలాలతో ఉన్నవాడు కర్ణుడు వినా ఇంకొకడు కనపడడం. మహాతేజోమూర్తి, గొప్ప అందగాడు. నిజంగా భారతాన్ని నేను 1కి 4 మాటలు అంటున్నాను, నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే అర్జునుడి కన్నా కూడా చాలా అందగాడిగా కర్ణుడు కనపడతాడు మనకి. అటువంటి బంగారు కాంతితో సూర్యమండలం భూమి మీదకి దిగొచ్చిందా అన్నంత అందగాడు, అంతటి శౌర్యమూర్తి, అంతటి విలుకాడు, అంతటి ధనుర్ధరుడు, అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, దానము చేసినటువంటి వాడు. ఆయన గురించి ప్రజలు ఆయన సుగుణముల గురించి మాట్లాడుకున్నారు అనడానికి మహాభారతంలో సాక్ష్యాలున్నాయి. అలాగే ఆయన మౌఢ్యంతో పాండవుల్ని ద్వేషించిన వాడు కాడు. ఆయనకి పాండవుల పట్ల కొంత ప్రేమ ఉన్నది అన్న విషయం కూడా మహాభారతాన్ని పరిశీలనం చేస్తే అర్థమవుతుంది. కుంతీదేవి వచ్చి ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే, అర్జునుడు వినా మిగిలిన 9 నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఔదార్యం ఉన్నవాడు. ఆ మాతృప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. దుష్టచతుష్టయమునందు ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానే కాదు. పైగా కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది, చెప్పడానికి బాధగా ఉంటుంది, యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా వెడతాడు? దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది? అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి. అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసినవాడు కర్ణుడు. కర్ణుడు అలా భర్తీ చేసి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు. అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే, ధర్మరాజు గారు కానీ కర్ణుడు కానీ. ఇందాకనే చెప్పాను, సూర్యుడి కొడుకు ధర్మరాజు, యమధర్మరాజు, ఆయన అంశలో వచ్చిన వాడే ధర్మరాజు గారు, సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు. అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు అయిన ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చింది. కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి. మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది. మనిషిలో ఎన్ని సద్గుణాలున్నా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతోనే ఎంతటి శౌర్యమో పరాక్రమమో ఉన్నవాడైనా, ఆయన చెయ్యని తప్పుకి, ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణమైన స్థితి వైపుకి తిరిగిపోతాయి అన్నవి పరిశీలనం చేస్తే కర్ణుడిలా
ఎవ్వరూ కూడా అంత బాధపడవలసినటువంటి స్థితి సమాజంలో కలగకూడదు అంటే ఏ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమో కూడా మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు అర్థమవుతుంది. అందుకే అసలు మహాభారతం కర్ణుడితోటే మొదలై మహాభారతం కర్ణుడితోటి పూర్తయిపోతుంది అంటారు పెద్దలు. ఎందుకని అంటే కర్ణుడు రావడంతో మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది. మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసింది. అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు. కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం. కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే కర్ణుడు దురదృష్టవంతుడు, లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు. అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది. దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు. అందులో అంటారు, యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర. యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడ అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది. ఆయన కుమారుడే వసుదేవుడు. అందుకే ఆ శూరుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చెల్లెలు. అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది. అటు వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి